ఆ జిల్లాలో ఓ వంతెనపై కాంగ్రెస్ కారు పార్టీల నేతల మధ్య రాజకీయ రగడ జరుగుతోందా? తమ పాలనలోనే నిర్మించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయా? బహిరంగ చర్చకు రావాలన్న హస్తం పార్టీ ఎమ్మెల్యే సవాల్పై గులాబీ నేతలు ఎందుకు స్పందించలేదు? ఇంతకీ ఏదా వంతెన? ఏ జిల్లాలో ఈ రగడ? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? హనుమకొండలో నయీం బ్రిడ్జి అంశం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొలిటికల్ హీట్ పుట్టించింది. దీన్ని తామే నిర్మించామన్నది కాంగ్రెస్ కారు పార్టీ నేతల వాదనతో క్రెడిట్ ఫైట్ జరుగుతోంది. ఈ వంతెన విషయంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ పై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సవాల్ చేశారు. సెప్టెంబర్ 29న ఉదయం టైం ఫిక్స్ చేసి వంతెన దగ్గరకు రావాలని ఛాలెంజ్ చేశారు. అన్నట్టుగానే నాయని రాజేందర్ రెడ్డి ఆ రోజు అక్కడకు వచ్చారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఎవరూ రాలేదు. దీంతో కాంగ్రెస్ మహిళా నేతలు చీర, జాకెట్, గాజులను కేటీఆర్ కు గిఫ్ట్ గా తెచ్చారు. అభివృద్ధి ప్రదాత నాయని రాజేందర్ రెడ్డిపై విమర్శలు చేయటం తగదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను హెచ్చరించారు. కేటీఆర్ హనుమకొండకు వచ్చి క్షమాపణ చెప్పకపోతే వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నయీం నగర్ బ్రిడ్జిని బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించిందని కేటీఆర్ చెప్పడాన్ని తప్పుపట్టారు. ఒకవేళ మీరు నిర్మించి ఉంటే పూలమాలతో సత్కరిస్తా, లేకపోతే ఏ దండలు వేయాలో మీరే చెప్పాలన్నారు ఎమ్మెల్యే నాయని. వరంగల్ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తున్న నయీం నగర్ బ్రిడ్జి చాలా కాలం క్రితం నిర్మాణం జరిగింది. పాత వంతెన ప్రజల అవసరాలను తీర్చలేకపోవడంతో దాని స్థానంలో కొత్తది నిర్మాణం చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ జనవాణిని పక్కన పెట్టింది. తర్వాత తీవ్ర ఒత్తిడి పెరగటంతో శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చింది. కానీ నిర్మాణం చేపట్టలేదు. దీంతో నిధులు మురిగిపోయాయి. 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి 8.5 కోట్ల రూపాయలు మంజూరు చేయించి 4 నెలల్లోనే బ్రిడ్జి నిర్మించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. పాత వంతెనను కూల్చివేసి కొత్తది నిర్మించారు. దీనికి కృతజ్ఞతగా ఎమ్మెల్యేపై స్థానికులు పూల వర్షం కురిపించారు. దీనిపై కేటీఆర్ కామెంట్స్ చేయడంతో రగడ మొదలైంది. మరోవైపు ఈ వంతెన తమ ఘనతేనని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెప్పుకొచ్చారు. తన అనుచరులతో కలిసి సెప్టెంబర్ 30న నయీం నగర్ బ్రిడ్జి దగ్గరకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాము తక్కువ కాదంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా అదే సమయంలో మీడియా ముందుకొచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వినయ్ భాస్కర్ ఓవర్ యాక్షన్ చేయడంతో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ బ్రిడ్జి నిర్మాణ ఘనత తమదేనని మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ కార్పొరేటర్లు చెప్పడంతో వంతెన రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఇష్యూ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.